విశాఖ ఎయిర్పోర్ట్లో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్పై అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాస్ కోడికత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వైఎస్ జగన్ స్వల్పంగా గాయపడగా దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాస్పై కేసు నమోదైంది. అయితే శ్రీనివాస్ వైఎస్ జగన్ అభిమాని అని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చివరికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ బెయిల్పై విడుదలైనప్పుడు కూడా అతనిని జగన్ వీరాభిమానిగానే ప్రకటించడం చూస్తే తెర వెనుక టీడీపీ ఆధ్వర్యంలో ఎంత భారీ నాటకం కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏబీ వెంకటేశ్వరరావు నేరుగా శ్రీనివాస్ ఇంటికి వెళ్లడం చూస్తే ఖచ్చితంగా జరిగిన ఘటన వెనుక కర్త కర్మ క్రియ టీడీపీనేనని స్పష్టమవుతోంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో చాలాసేపు మాట్లాడారు. వారు ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ను మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని పిలుపునివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై విషం కక్కుతున్నారో స్పష్టమవుతోంది. తాను వైఎస్ జగన్ బాధితులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని, అందులో భాగంగానే తొలుత శ్రీనివాస్ ఇంటికొచ్చానని వెంకటేశ్వరరావు చెప్పడం టీడీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగి దాదాపు 7 ఏళ్లు కావస్తోంది. ఇన్నాళ్లు టీడీపీ నేతలు శ్రీనివాస్తో తెర వెనుక రాజకీయాలు నడిపారు. ఇప్పుడు నేరుగానే అతన్ని ఏబీ వెంకటేశ్వరరావు కలిశారంటే ఏదో రకంగా వైఎస్ జగన్పై బురద చల్లాలనే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ 5 ఏళ్లు జైల్లో ఉన్నాడని, అతని భవిష్యత్తుకు తన వంతు సహకారం అందిస్తానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. దాంతోపాటు జగన్ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించి తన ఫోన్ నెంబర్ కూడా అందరికీ ఇవ్వడం చూస్తుంటే పెద్ద ప్రణాళికతోనే వైఎస్ జగన్ను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలను ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా టీడీపీ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ తన పొరపాటుకు శిక్ష ఇప్పటికే అనుభవించాడని వెంకటేశ్వరరావు చెప్పడం చూస్తుంటే గతంలో టీడీపీ నేతలు ఆరోపించినట్టు హత్యాయత్నం డ్రామా కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అర్థమవుతోంది. అమలాపురంలో తాను నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు సైతం జనుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఏబీ వెంకటేశ్వరరావు వెంటబెట్టుకుని వచ్చారు. ఇదంతా చూస్తుంటే వైఎస్ జగన్ క్రెడిబిలిటీని తగ్గించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతోంది. ఓవైపు తాను ఏ పార్టీలోనూ లేనంటూనే పచ్చ పార్టీ మనుగడ కోసం వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ఏబీ వెంకటేశ్వరరావు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.